హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఎప్పుడైతే మూసేసిందో అక్కడ ట్యాంకర్లు మొత్తం జామ్ అయినాయట. ఇగో ఈ ఏరియా మొత్తంలో ఈ హార్మోజ్ జలసంధి ఇక్కడి నుంచే ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ చమురు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అనమాట. హార్మోజ్ జలసంధికి ఇరువైపులా వందల సంఖ్యలో నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లట. ఇగో ఇవన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్స్ అట. అక్కడ మొత్తం జామ్ అయిపోయినదట. శత్రువుల క్షిపణులు డ్రోన్లను నిర్వీర్యం చేయడానికి ఎలక్ట్రానిక్ రక్షణ కవచాన్ని యాక్టివేట్ చేసిందట ఇరాన్. డిజిటల్ చీకటిలో చిక్కుకున్న 1100కు పైగా నౌకలట. 1100 నౌకలట. దారి తప్పుతున్న ఆయిల్ ట్యాంకర్లట. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని GPS జామింగ్, సిగ్నల్ స్పూఫింగ్ అనే డిజిటల్ పొగమంచు కమ్మేసిందట. పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్ను కలుపుతూ ఇరుగ్గా ఉండే ఈ సముద్ర మార్గం ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ రణభూమిగా మారిందట. ఫలితంగా ఆ దారిలో భారీ స్థాయిలో ట్యాంకర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. 1100కు పైగా నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆ దారిలో ప్రయాణిస్తున్న నౌకల క్యాప్టెన్లు తమ నావిగేషన్ వ్యవస్థలు తప్పుడు స్థానాలు చూపిస్తున్నాయని చెబుతున్నారు. నౌకలు సముద్రంలో కాకుండా ఎడారిలో ఉన్నట్టు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లంగరు వేసినట్టుగా కనిపిస్తోంది. వారు ఆందోళన చెందుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రవాణాలో 20% ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇది సుదీర్ఘకాలం ఇలా మూతబడితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అందుకే దీన్ని స్ట్రాటజిక్ చోక్ పాయింట్గా వ్యవహరిస్తూ ఉంటారు. భారీ ఆయిల్ ట్యాంకర్లు మోసుకుంటూ ఈ మార్గంలో నిదానంగా కదిలే నౌకలకు దారి చూపించేది ఉపగ్రహ సంకేతాలట. అయితే ఆ ఉపగ్రహ సంకేతాలు, శాటిలైట్ సిగ్నల్స్ అనేవి సరిగ్గా రావట్లేదట. ఆ నౌకల లొకేషన్లు గుర్తించడానికి GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, తమ ఉనికిని ఇతరులకు చేరవేయడానికి AIS ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను వినియోగించుకుంటాయట. అయితే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయిల్ తమ పైన యుద్ధానికి దిగడంతో ఆ దేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలో తన ఎలక్ట్రానిక్ రక్షణ కవచాన్ని ఉత్తేజితం చేయడమే హార్మూజ్ జలసంధిలో నౌకల ప్రస్తుత దుస్థితికి కారణమట. ఇరాన్ యాక్టివేట్ చేసిన ఈ ఎలక్ట్రానిక్ కవచంలో ప్రధానమైనవి 2 వ్యవస్థలు. ఒకటి సయ్యాద్ 4, రెండోది కోబ్రా V8 అట. ఈ రెండింటిని హార్మూజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న తన బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరంలో ఇరాన్ మోహరించిందట. వీటిలో సయ్యద్ 4 క్షిపణి నిఘా వ్యవస్థ, అమెరికా వద్ద ఉన్న స్టెల్త్ సామర్థ్యం గల విమానాలను రాడార్ ద్వారా గుర్తించడం కష్టం. కానీ తమ వద్ద ఉన్న ఈ సయ్యాద్ 4 వ్యవస్థకు ప్యాసివ్ రాడార్ సామర్థ్యం ఉందని ఇరాన్ చెబుతున్నది. సో ఇట్లా ఈ మొత్తానికి అవన్నింటిని మోహరించడం వల్ల అక్కడ డిజిటల్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నదట. ఆ శాటిలైట్ సిగ్నల్స్ ఇవన్నీ కనబడకపోవడం వల్ల ఆ క్యాప్టెన్స్కి వీళ్ళకి ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లేదట. సో దాంతో మొత్తం అన్నీ ఒక దగ్గర జామ్ అయిపోయినాయట. మరి దీన్ని ఎట్లా వర్కౌట్ చేస్తారో చూడాలి.